హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు గుజరాతీ స్టైల్ పావ్ బాజీ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇలా స్టవ్ వెలిగించి బాండీ పెట్టిన తర్వాత 2 స్పూన్స్ బటర్ వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేసి అవి కొంచెం వేగినాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. వీటిల్ని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం 2 టమాటాలు చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక క్యాప్సికమ్ కూడా వేయాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు వీటిల్ని కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం పచ్చి బఠానీ వేయాలండి. ఇవి ఒక 5-6 గంటలు నానబెట్టుకొని కుక్కర్లో ఒక విజిల్ వచ్చే వరకు ఒకసారి బాయిల్ చేసుకొని తర్వాత వేస్తే తొందరగా ఉడుకుతాయి. ఇవన్నీ వేగిన తర్వాత ఇప్పుడు మనం 3 బంగాళదుంపలు ఇలా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఇవి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇప్పుడు ఒక గ్లాస్ మంచినీళ్ళు పోయాలి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ అంతా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి. ఇలా ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత 1 స్పూన్ కారం వేసి పప్పు గుత్తితో కూరగాయలన్నీ మెత్తగా అయ్యేలాగా నొక్కుకోవాలి. ఇలా బాగా చేసిన తర్వాత మొత్తం కూర మొత్తం కలిసిపోయేలాగా బాగా మెత్తగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత 1 స్పూన్ పావ్ బాజీ మసాలా వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఈ 2 మసాలాలు కూరకి పట్టే వరకు ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్లు నిమ్మరసం కూడా వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత కసూరి మేతితో కొంచెం టేస్ట్ మారుతుందండి, అది కూడా యాడ్ చేసుకోవాలి. దీంతో మనకి పావ్ బాజీ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత మనం ప్యాన్ పెట్టుకొని అది కొంచెం వేడైన తర్వాత 1 స్పూన్ బటర్ వేసుకొని తర్వాత ఇలా పావుల్ని కట్ చేసుకొని ఆ బటర్ మీద వేపుకోవాలి. వీటిని ఇలా 2 సైడ్స్ అంతా బాగా వేగిన తర్వాత ఇలా 3 సైడ్స్ కొంచెం రోల్ చేసుకుంటా బాగా వేపుకోవాలి. కొంచెం లోపల మెల్ట్ అయ్యే వరకు అలా వేగితే టేస్ట్ బాగుంటుంది. క్యాబేజీ సలాడ్తో పావ్ బాజీ చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.